అప్పుడు పరిస్థితి తీసుకుంటే రిగ్గింగ్లో పక్కన పెడితే తర్వాత డెవలప్మెంట్ పరంగా ప్రజలంతా కూడా మీకు సన్నిహితంగా అయిపోయారు, ప్రజలందరూ కూడా మీకు కాదని. అయినప్పటికీ ఒకసారి రాజారెడ్డి గారు ఒకసారి ప్రయత్నించారు నాన్నగారిని, దివాకర్ రెడ్డి గారిని ఓడించాలని. ఒకసారి పరిటాల రవీంద్ర గారు ఏకంగా వచ్చి మకాం పెట్టారు, చెమ్మను పరిటాల రవీంద్ర గారు అంతా వచ్చేసి తాడిపత్రిలో మకాం పెట్టారు, జేసీ దివాకర్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని. అంటే ఇలాంటి వాళ్ళంతా వచ్చి కాన్స్టిట్యూషన్లో కూర్చున్నప్పటికీ కూడా మీరు గెలుస్తామన్న ధీమా మీలో ఉండింది అప్పుడు? ఎప్పుడు కూడా ఉంటుందండి ధీమా. ఎవరో ఒక వ్యక్తి వచ్చి మార్చేస్తాడంటే ఇంక ఇన్ని సంవత్సరాలు మేము పనిచేయడం ఎందుకు, అక్కడ మా కుటుంబము అక్కడే కూర్చోవడం ఎందుకు, ఏదో ఒక రోజు ఒక నెల ముందు వచ్చి అలా కాదని కొంచెం ప్రభావితం చేయగలుగుతారు ఎవరైనా వచ్చి ఒక ఇండివిజువల్. వాళ్ళకి డబ్బు సాయం ఇస్తారు ఆపోజిషన్ వాళ్ళకో, లేకపోతే కొంతమంది బెదిరించచ్చు. ఎందుకంటే మాకా ఆ హత్య రాజకీయాలు లేవు, అవతలోళ్ళకు ఉన్నాయి. ఈరోజు చెప్తున్నా, ఒక్కరిని మేము ఎప్పుడున్నా కూడా మా కుటుంబంలో ఎవరన్నా ఒక్కరిని కూడా అపోజిషన్ వాళ్ళని ఎప్పుడన్నా హత్య చేపించడమో లేకపోతే ఏదో ఆ లెవెల్ తీసుకుపోయింటే మాకు అవతల క్యాండిడేట్ వేసేటోడు కూడా ఉండడండి. ఈరోజు చెప్తున్నాం మీకు. కానీ మేము అది చేయం కనుకనే ఆ నమ్మకం అవతలోడికి ఏంటంటే అబ్బా ఏదో వాళ్ళు పిలుస్తారు, ఏదో బెదిరిస్తారు, ఏదో ప్రెషర్ పెడతారు, లేకపోతే ఏదో చేస్తారు, ఖర్చు మనల్ని అయితే చంపరు కదా, ఓడిపోయానికి ఏముంది ఉంటాంలే, ఊళ్ళో కూర్చుంటాంలే, ఆ భయం లేదు వాళ్ళకి. అవతల వేరే ఊళ్ళో ఏంటి యాక్సిడెంట్ చూడ చంపుతారా అంటే ఎవడు నామినేషన్ చేసినట్టు కూడా లేడు. అది అడ్వాంటేజ్ వేరేలు. మాకేంటంటే మేము అట్లా చేయము, సర్లే బతికైతే ఉంటాం కదా, ట్రై చేద్దాం ఈసారి కొడతామేమో, పార్టీ వేముందేమో, వాళ్ళు ఏ పార్టీ మీద నిలబడుతున్నారో వే ఉందో ప్రయత్నిస్తారు. సో మరి ఇంకోసారి చెప్తున్నా, ఎప్పుడు కూడా హత్య రాజకీయాలు దూరంగా ఉన్నాము. దానివల్లనే మేము ఇన్ని రోజులు మన కూడా ఉన్నది. మేము అది చేసింటే ఈరోజు కూడా క్యాండిడేట్ కూడా ఉండడం నేను నమ్ముతాను చాలా ఎలక్షన్స్కి. రాజారెడ్డి గారు వచ్చినప్పుడు అయితేనేమి, పరిటాల రవీంద్ర గారు వచ్చినప్పుడు అంటే వాళ్ళ ప్రభావంతో ఏమైనా ఓటింగ్ శాతం తగ్గడం కానీ ఏదన్నా మైనస్ జరగడం కానీ ఏమైనా జరిగిందంటారా? నా అభిప్రాయం అప్పుడప్పుడు పెరిగిందేమో అనుకుంటానండి వాళ్ళు వచ్చినందువల్ల. ఎందుకంటే వీళ్ళు వస్తే ఎక్కడరా మనకి వీళ్ళు ఉన్నారు అనే ఒక నమ్మకంతో. ఎందుకంటే తాడిపత్రి మీరు చూస్తే ఒక ఇండస్ట్రియల్ టౌన్, వ్యాపారాలు బాగా జరుగుతాయి, అందరికీ డబ్బులు ఉన్నాయి. వాళ్ళు ఫస్ట్ సెక్యూరిటీ చూస్తారు, వాళ్ళ ఆస్తులు కానీ మామూలు అడగకపోవడం అట్లాంటివన్నీ ఉంటే సెక్యూరిటీ చూస్తారు. వాళ్ళకి చాలా మా టౌన్ ఒక వెన్నెముక్క లాంటిది, ఒక గుండె లాంటిది మాకు ఓటింగ్కి వస్తే. ఏదేమైనా వాళ్ళకి ఎన్ని ఉన్నా సంవత్సరం అంతా అన్నీ మనం చెప్పినట్టు జరగవు కదా, కొన్ని గవర్నమెంట్ వల్ల మనకి అంటే ప్రజలకి కష్టం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు, అవన్నీ కూడా ఏదున్నా కూడా ఎలక్షన్కి వచ్చేటప్పుడు వాళ్ళ నమ్మకం ఏంటంటే జేసీ బ్రదర్స్ ఉంటే మనకి సెక్యూరిటీ ఉన్నది, వ్యాపారాల సెక్యూరిటీ, మన జీవితానికి సెక్యూరిటీ, ఈ మామూలు ఉండవు, ఈ గూండాగిరి ఉండదు, వాడెవడో వచ్చి మనం బెదిరించడం ఉండదు, మన ఆస్తులు జోలికి వాళ్ళు రారు. అదొక పెద్ద ప్లస్ మాకు. అదే వీళ్ళని చూస్తే మీరు ఏదైతే చెప్పారో రవి కానీ రాజరెడ్డి వీళ్ళందరూ వస్తే ఏమవుతుందో, వీళ్ళందరికీ ఒక చరిత్ర ఉన్నది, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ మకాం పెడితే ఏమవుతుందో అనేది కూడా ఉన్నది. ఎప్పుడు కూడా మాకు అది ప్లస్ అయిందని నేను నమ్ముతున్నాను. సో ఇటువంటి వాళ్ళు అందరూ ఎంత వచ్చినా మాకు ఇంకా ఎంతో మేలు జరుగుతుంది, నష్టం అయితే ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు మీ నాన్నగారికి కావచ్చు, మీ బాబాయ్ గారు ప్రభాకర్ రెడ్డి గారికి కావచ్చు, మీకు ఏమైనా రాజకీయంగా అంటే ఇలా చేస్తే బాగుంటుంది, మనము అనంతపురం జిల్లాలో ఇప్పుడు మీరు కీలక రోల్ పోషిస్తున్నారు, ముఖ్య భూమికి పోషిస్తున్నారు మీరు, అంటే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా అయితే మళ్ళా ఎలక్షన్స్ కూడా మనం రాణించగలము, ఏ విధంగా ముందుకు పోవాలి, మన మీరు ప్లస్లు మైనస్లు గురించి కూడా ఎంక్వైరీ చేస్తుంటారు కదా, అలా చేయడం కానీ వాళ్ళకి ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వడం కానీ చెప్పారు కదా, అప్పుడే ఇచ్చినోడు ఇంక ఇప్పుడు ఏనండి ఇంత కీలకంగా ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు నేను చెప్తూనే ఉంటాను.